హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. చూస్తున్నారా? ఉదయాన్నే పాపం వాడిని నిద్రపోయేవాడిని తీసుకొచ్చి ఎక్కడేసేసామో అంటే సీ ఫుడ్ తీసుకొచ్చామంటే అది వాడి ఫేవరెట్ అనమాట. సో, ముందు వాడు తినేస్తే హాయిగా ఉంటది మాకు. అందుకని నిద్రపోతుంటే తీసుకొచ్చేసాం. వాడు స్మెల్ చూసుకుంటా ఉన్నాడు. నేనెక్కడున్నాను? ఏం తెచ్చారు వీళ్ళు? ఇన్ని రకాలొస్తున్నాయేంది స్మెల్స్? అసలు ఫుల్ జోష్‌లో ఉంటాడు చూడండి. నిదానంగా వస్తున్నాడు. తినేయచ్చా? మొత్తం నా కోసమేనా అన్నట్టు. మా మమ్మీ వాడి కోసం సరే తినిరా అని చెప్పి తినిపిస్తుంటే చూడండి. అస్సలు టచ్ చేయడు. అంటే వాటర్‌లో ఏస్తేనే తింటాడనమాట. ఇలా విడిగా వాడికి నచ్చిందైనా సరే అస్సలు టేస్ట్ చేయడు. అందులో అది రా గదా! వండింది డీప్ ఫ్రై అయితే కొంచెం టెంప్ట్ అవుతాడనమాట. అక్కడ వదిలేయి నేను పట్టుకొని పారిపోతానన్నట్టు ఎళ్ళిపోతాడు. బట్ ఇది పచ్చిది గదా! అందుకని జస్ట్ స్మెల్ చూస్తున్నాడు. ఇప్పుడు ఇదే పీస్ వాటర్‌లో ఏసిన తర్వాత వాడెలా తింటాడో చూడండి. వాడి రియాక్షన్ అప్పుడు చూడండి అసలు. ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ ఎళ్లి తీసుకొచ్చాం గదా! సో, అప్పటికప్పుడు వీడిని లేపకపోతే ఏమి? తర్వాత లేపి హాయిగా నిద్ర లేసిన తర్వాత తినిపియొచ్చు గదా! బట్ మేము అంతసేపు ఉండలేమనమాట. ముందు వీడు కడుపు నిండా తినేస్తే, అబ్బా! ఈ చాలా రోజుల తర్వాత తిన్నాడు గదా! హాయిగా ఉన్నాడులే అనుకోని అప్పుడు మేము రిలాక్స్ అయిపోతాం అనమాట. సో, ఇంకోటేందంటే ఈ మధ్య కొంచెం డల్‌గా ఉంటున్నాడు గదా! డల్‌గా మీన్స్ హాయిగా తింటున్నాడు, ఎళ్లి పడుకుంటున్నాడు. ఇంకా నాకు వేరే పనే లేదు. తినడం, తొంగడం ఇవి రెండే తెలుసు అన్నట్టు ఉంటున్నాడు. బట్ ఇంతకుముందేంది ఇల్లంతా తిరుగుతా ఉంటాడు. ఆ బెడ్‌రూమ్‌లో, ఈ బెడ్‌రూమ్‌లో, హాల్‌లో ఇలా తిరుగుతా ఉండేవాడు. ఇప్పుడేందంటే తిన్నాడా, ఎళ్లి పడుకున్నాడా ఇంతే. దా ఇప్పుడు వెతుక్కునే పని లేదు. ఎక్కడ తిన్నాడో ఆ దగ్గరలోనే ఎళ్లి పడుకుంటున్నాడు. ఇదేంది మరి ఇంత దారుణంగా ఉన్నాడు అనిపిస్తుంది. సో, కొంచెం టెన్షన్‌గా ఉంది. బట్ అది గూడా సెట్ అయిపోయిందిలెండి. దానికి గూడా ఓ మంత్రం వేసా. చెప్పిన తర్వాత నవ్వుకోకూడదు, తిట్టకూడదు ముందే చెప్తున్నా. అసలు నిజంగా అంటే భయమేసింది. ఇలా పొద్దుగూకులు పడుకుంటానే ఉంటే ఏం చేసేది? దానికి గూడా ఏమన్నా మెడిసిన్ తీసుకొస్తామా? తీసుకురాలేం గదా! హాయిగా తింటున్నాడు, పడుకుంటున్నాడు. బట్ సేమ్ ప్రాబ్లమ్ నాకు గూడా ఉందనమాట. నా మా అమ్మ అదే అంటా ఉంది. "ఏంది అంతలా అని పడుకుంటున్నారు ఇద్దరు? పోనీ పడుకునేది కన్వీనియంట్‌గా, హాయిగా, ప్లెజెంట్‌గా పడుకుంటున్నామా?" అంటే అది లేదు. ఇరిటేటింగ్‌గా ఏదో నొప్పులు తెలియకుండా పెయిన్స్ ఇలా ఉంటున్నాయన్నమాట. సో, నీట్‌గా దిష్టి తీసేసిందిలెండి. నేనైతే మా వాడికి తెలుసా కొంచెం కాలికి నల్ల దారం కడతారు గదా! అలా వీడికి హెయిర్ కట్టేసా. గట్టిగా ఒక 2, 3 డేస్‌లెండి. లూజ్‌గానే అది గూడా. తర్వాత కట్ చేసేసాను. సెట్ అయిపోయింది. ఇబ్బందేం లేదు. బానే ఉన్నాడు. ఇంకోటేందో తెలుసా? నేను ఒకరోజు మా వాడికి కనపడలేదనమాట. పని మీద ఊరెళ్ళొచ్చేసరికి. అసలు సాయంత్రం వచ్చిన తర్వాత వాడి రిసీవింగ్ చూడాలి. అబ్బబ్బబ్బా! అసలు ఇంట్లోకి రాంగాల్నే నిద్రపోయేవాడు లేసి అలా చూస్తా, అమ్మ ఇప్పుడొచ్చావా ఉదయమనగెళ్ళి, ఉదయం నుంచి కనబడలేదుగా నాకు అన్నట్టు మెడ ఇంతెత్తు లేపి చూస్తా ఉన్నాడు. నేనేమో మా మమ్మీతో మాట్లాడుతా ఉన్నా, పిల్లలతో మాట్లాడుతా ఉన్నా. వీడు నేను ఎటెళ్తే అటు వెనకాలే వస్తా ఉన్నాడు. అప్పటికి వీడితో మాట్లాడుతున్నా, "హాయ్ సప్పు ఏం చేస్తున్నావురా? ఉదయం నుంచి నన్ను చూడలేదుగా, మిస్ అయ్యావా?" అని అడుగుతున్నా వాడిని గూడా. బట్ పిల్లలతో కూడా మాట్లాడుతా ఉంటే వాడు నా వెనకాలే తిరుగుతా ఉన్నాడు. మా మమ్మీ ఉండి, "ఒరేయ్! ఉదయం నుంచి దిగాలుగా కూర్చొనున్నావు గదరా! ఇప్పుడేంది హుషారుగా తిరుగుతా ఉన్నావు వెనకాలే" అంటా ఉంది. అసలు ఎంత హ్యాపీగా అనిపించిద్దో గదా అప్పుడు. ఆఫ్‌కోర్స్ అమ్మ లేనప్పుడు కూడా వాడు అలాగే ఉంటాడు. నాకప్పుడు కూడా అదే అనిపించింది. ఉదయం నుంచి అమ్మమ్మ గొంతు వినలేదు గదా! అందుకే గదా నువ్వు డల్‌గా ఉన్నావు అనందును ఫోన్ చేసేసి, మాట్లాడు మా వాడితో కాసేపు మాట్లాడు. వాడు చూడు బెంగ పెట్టుకున్నాడు నీ గొంతు వినపడలేదని" అని చెప్పి చెప్తా. ఫోన్‌లో వాయిస్ వినంగాల్నే మొహం తీసుకెళ్ళి ఆ ఫోన్ కానిచ్చేస్తాడు. చెప్పమ్మమ్మ నేనే వింటున్నా చెప్పు." ఇలాగే ఉంటదసలు. కాసేపు మనుషులు కనబడకపోతే ఎక్కడ లేని దిగులొచ్చిద్ది వాడికి. అసలెందుకో అంత బెంగ పెట్టుకుంటాడు బంగారు కొండ. సో, మనకే కాదు ఫీలింగ్స్ ఈ బుజ్జి బుజ్జి ప్రాణాలకు కూడా ఉంటాయన్నమాట. అందుకే వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా హాయిగా చూసుకోవాలి. ఇప్పుడు చూసారా ఫస్ట్ ఆ పెద్ద పెద్ద ప్రాన్స్ 2 కట్ చేసేసింది. హాయిగా తిన్నాడుగా సరిపోయిద్దిగా. నేను కావాలని మళ్ళీ మూడోది తీసుకుంటే వాడేందో పెద్ద వీఐపీ. నేను పట్టుకొని తింటాను ఉండు మమ్మీ అన్నట్టు ఒక చెయ్యి ఆనిచ్చి కొంచెం కొంచెంగా కొరుక్కొని తింటున్నాడు. నేను పట్టుకున్నానుగా సరిపోదా? ఆ సారి మళ్ళీ పట్టుకోవాలంటే వదలడు చూడండి అసలు. ఎలా గట్టిగా పట్టుకుంటాడు. వాడికి హెవీ అయిపోయింది ఆల్రెడీ. ఇంకొదిలేయొచ్చు కదా! తర్వాత నిదానంగా తినొచ్చు కదా!
వాడే పట్టుకొని ఉండాలి. మళ్ళీ ఏమన్నా తీసేసుకుంటారేమో, ఇవ్వరేమో అన్నట్టు ఏం చూస్తాడో చూడండి. ఇది నా పీసు నేనే తింటా. నీకెందుకు ఆడ పెట్టేయి. ఆడ పెడితే వాడికి నచ్చినప్పుడు తింటాడన్నమాట. అది చూడండి అస్సలు వదలడు. ఓకే. ఈ ఎండలకైతే టర్టిల్స్‌ని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. మాక్సిమం ఎక్కువ టైము వాటర్‌లోనే ఉంచండి. అంటే మనం ఏసీలో ఉంచి, మళ్ళీ కాసేపు బయటుండి, ఇటు అంటే ఇటు ఎక్కువ చలిగా ఉంటుంది. బయటుంటే ఎక్కువ ఎండగా ఉంటుంది. సో, డిఫరెంట్ క్లైమేట్స్‌లా అనిపిచ్చి వాటికి హెల్త్ తొందరగా పాడవుతుంది. ఇప్పుడు మనకైనా అంతే గదా! ఆల్రెడీ నా గొంతు అర్థమయ్యి ఉంటుంది. అంటే జలుబు, దగ్గు అన్నీ వచ్చేసాయి. ఇటు ఎక్కువ ఏసీలో ఉన్నా ఇబ్బందే, బయటున్నా ఇబ్బందే అనమాట. మనకే అలా ఉంటే ఇంకా టర్టిల్స్ పరిస్థితి ఆలోచించండి. పెట్స్ ఏవైనా సరే. ఇంకోటి మెయిన్ బర్డ్స్‌కి వాటర్ పెట్టండి కొంచెం. చిన్న చిన్నయి అంతే. వాళ్ళకి చాలా వాల్యుబుల్ అనమాట. మొక్కలకి వాటర్ ఎంత అవసరమో బర్డ్స్‌కి, యానిమల్స్‌కి ఏవైనా సరే వాటర్ పెట్టండి. వీలైతే ఫుడ్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఈ సమ్మర్‌లో మాత్రం టెర్రస్ మీద బర్డ్స్ కోసం వాటర్ పెట్టడం మర్చిపోవద్దు. ఓకేనా? మనోడికి ఫుల్ నిద్రొస్తుంది. వాడు ఆ ఫేస్ చూస్తున్నారా? నిద్రొచ్చినప్పుడే అలా ఉంటాడు వాడు. వాడి ఇయర్స్ ఎందుకో కలర్ చేంజ్ అయిపోయాయి. ఎందుకనేది నాకింకా తెలీలేదు. మీకెవరికైనా తెలిస్తే అది గూడా కామెంట్ చేయండి. అంటే డార్క్ రెడ్ ఇయర్స్ స్లైడర్ గదా! రెడ్ కలర్ అనేదే లేదు ఎందుకో మరి. సో, ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.